మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పథకాలు అందించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ ఆరోపించారు. గణపురం మండలంలోని గణపూర్ చెరువు, చెల్పూర్ చెరువులను ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అందించాల్సిన పథకాలు, హక్కులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. మరి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో అవి సమానమైన హక్కులుగా రావటం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మరి ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ మరి మత్స్యకారులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చేపల పంపిణీ ఏవైతే ఉన్నాయో మరి 116 కోట్ల పైగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఆ 116 కోట్లు మరి వేరే కాంట్రాక్టుల రూపంలో ఇచ్చి మరి చేపలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల మరి చేపలు ఏవైతే నాశకమైనటువంటి చేపలు మరి చెరువులో వదలడం వల్ల అవి త్వరగానే చనిపోయి మరి మత్స్యకారులకు లాభం చేకూరట్లేదు. వెంటనే మరి నగదు రూపంలో ఇస్తే మత్స్యకారులకు మరి వేరే దగ్గరికి వెళ్ళి చేపలు కొనుక్కొని మరి వస్తే వాళ్ళు చేపలు నిజమైనటువంటి చేపలు కొనుక్కొని చెరువులో వదులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నగదు రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి మహిళా సహకార సంఘాలు అనేటువంటి అప్పట్లో ఉండేటి మన సభ్యత్వం ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా మరి 25,000 నుంచి 50,000 వరకు నగదు ఇచ్చేవారు. మరి లోన్ రూపంలో అవి వెంటనే ₹1,00,000 వీటిని మహిళా సహకార సంఘాలు ఏర్పడేసి వెంటనే ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఉందో విసురు వల లాంటిది ఇస్తే మరియు వాళ్ళకి చేపలు పట్టడానికి సానుకూలంగా ఉంటాయి. మరి విసురు వలలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క లాభం కూడా మరి అందట్లేదు, వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా చేపలు పట్టేటప్పుడు తెప్పలు మరియు ఇతర పడవలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా చేపలు పట్టేటప్పుడు వెళ్ళేటప్పుడు మార్గంలో మరి ఎవరైనా మత్స్యకారులు చనిపోతే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేసి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళందరికీ లాభం చేకూరే విధంగా చేపట్టాలని చెప్పేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటాలు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకారులకు తెలియడం లేదు. కాబట్టి మరి జిల్లా మత్స్యశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వివిధ మాధ్యమం పేపర్ ద్వారా కావచ్చు, మరి ఈ ప్రెస్ నోట్ల ద్వారా కావచ్చు, లేక కరపత్ర రూపంలో ద్వారా కావచ్చు, మరియు అవి అతికించినట్లయితే మరి ఎక్స్పోజింగ్గా మత్స్యకారులకు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మత్స్యకారులకు అన్యాయం చేస్తే మాత్రం మత్స్యకారులందరూ కలుసుకొని పెద్ద ఎత్తున జిల్లా మత్స్యకారులను ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.